ఎప్పుడు ఫాస్ట్ అనేది ఒక రకంగానే ఉంటుంది. ముందు గిరగిరే తిరిగేయండి, తర్వాత గిరగిరే తిరిగి, తర్వాత గిరిగిరిగిరి కూడా తిరుగుతాయని చెప్పాను. వేగం చమత్కారం అది చెప్పి సరిపెట్టుకోవాలి. మళ్ళీ వాడు గిరగిరా అన్నాను కదా అని వేరే పద్యం అందుకుంటే మనం గిరగిర తిరుగుతాం. ఇక్కడ ఈ 2 మార్లు 3 సార్లు మార్పులు చేస్తే వచ్చే ఇబ్బంది మరీ తప్పనిసరి అయితే చేయొచ్చు. లేకపోతే తరచు మార్పులు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే ధారణ దెబ్బతినేస్తుంది. ఏం చెప్పామో గుర్తుండదు. ఈ మార్పులన్నీ గుర్తొస్తాయి. జగము దృప్పగజాలు జపమాలలో మణులు వ్యస్త అక్షరములు పుస్తకాంగికి. పురాణ పఠనం, ఆడవాళ్ళకి పురాణ పఠనం అంటే ఏమిటండి? అత్త నెక్కెక్కితివి అన్న సాధింపులే పాత పురాణాలు పద్మలతకు. సరస్వతికి అత్తగారు ఎవరండి? పద్మం. ఆయన పద్మంలోంచి పుట్టాడు. పద్మంలో ఈవిడ కూర్చుందంటే అత్తగారు నెత్తెక్కింది. మరి మర్యాద ఉండద్దా? ఇది ఆలోచన, ఇది స్ఫురణ. ఇప్పుడు సవాల్ చేస్తున్నా, నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ఛాలెంజ్ ది అవధాని. అనుమానమే లేదు అక్కడ. ఇన్ని ఆలోచనలు ఎవడికొస్తాయండి? ప్రపంచంలో ఏ యంత్రానికి వస్తాయో నా ముందు దాన్ని నిలబెట్టమంటే బహిరంగంగా సవాల్ చేస్తున్నా. నేను పద్యం చెబుతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని చెప్పించమని నేను చెబుతా. వెంటనే ఏది బాగుందో మీరే నిర్ణయించదు అని. అవసరమైతే దానికంటే తక్కువ సమయంలో చెబుతా, అనుమానం ఏం లే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కృత్రిమ మేధని నివారించగలిగింది, నిలువరించగలిగినటువంటి బ్రహ్మాండమైన పాశుపత అస్త్రం తెలుగు అవధానం ఖచ్చితంగా. ఈ ఒక్క పద్యంలో ఎన్ని ఊహలున్నాయి. బోడి కంప్యూటర్కి ఎక్కడి నుంచి వస్తాయండి ఈ ఊహలన్నీ? దిక్కుమాలిన ఊహలు తప్ప. మనకు ఔచిత్యం తెలుసు, వరసలు తెలుసు. దానికి తల్లి పిల్ల వరస తెలియదు. దానికి ఇష్టం వచ్చినట్టు కలిపి వస్తుంది. మనకి వరసలు తెలుసు. అంత ఔచిత్యంతో వేగంగా ఆలోచించగలగాలి, చెప్పగలగాలి. పాత పురాణం అంటే ఏమిటి? ఇంట్లో అత్తగారు ఎప్పుడైనా సాధింపు ఇప్పిందిరా బాబు పురాణం సాయంత్రం వరకు ఆపదంటారు, మామూలు అది. అంచేది ఈ పాత పురాణం ఏమిటి అంటే అత్తగారిని ఎత్తెక్కావు. అత్తగారు ఎవరు? ఇంతకీ పద్మం. అంతకంటే ఉంది. పద్మని ఎత్తెక్కి కూర్చుంది.